సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నీలి నీడలకు అమ్ముకుంటున్నాయని చెప్పేసి అయితే బయట అయితే ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనం క్లియర్ చూడొచ్చు, రేపటితో నెల పూర్తి 30 రోజుల్లో రిజర్వేషన్ తేల్చాలన్న హైకోర్టు. సో ఈ రిజర్వేషన్లకు సంబంధించి 30 రోజుల్లో తేల్చాలి, సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే ఆ కోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు నేటికి రాని స్పష్టత 25తో ఈ గడువు అయితే పూర్తి కాబోతుంది. అలా నెల రోజుల గడువు పూర్తి కాబోతుంది, ఆల్రెడీ అయిపోయినట్టు ఒక రకంగా. దాని మీద ఇంకా స్పష్టత రాలేదనేది ఒక సమస్య. అయితే నిన్న ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఆగవని చెప్పేసి మళ్ళీ కరాఖండిగానే అయితే చెప్పిండు. సో ఈ రిజర్వేషన్ల అంశం మరి తేలినా తేలకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలకు పోయడానికైతే కాంగ్రెస్ సర్కార్ సిద్ధంగా ఉన్నట్టుగా అయితే హింట్ ఇచ్చిండు. మరి అది ఏ రకంగా పోతాడు, పార్టీ తరపున ఏమైనా రిజర్వేషన్లు కల్పించి పార్టీ తరపున డైరెక్ట్గా బీసీలకు ఎక్కువ మందికి టికెట్లు ఇచ్చి ఎన్నికలకు పోయే అవకాశం ఉందా, మరి ఏందనేది ఎదురు చూడాలి. నేటికి రాని స్పష్టత 25తో ముగియనున్న గడువు పంచాయతీరాజ్ అధికారుల తర్జన భర్జన పడుతున్నారు. మొత్తానికి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇప్పటికే ఢిల్లీకి సీఎం మంత్రులు. సో కేంద్రం మీద కూడా ఒత్తిడి పెంచడానికి ఢిల్లీకి ఆల్రెడీ పోయాడు. చెప్పిన ఢిల్లీ నుంచే మాట్లాడండి, ఇందాక చాలా విషయాలు మాట్లాడాడు. ఫోన్ ట్యాపింగ్ విషయం మాట్లాడాడు, రిజర్వేషన్ల విషయం మాట్లాడాడు, స్థానిక మన ఉపరాష్ట్రపతి విషయం మాట్లాడి అనేక విషయాలు మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి వేరు ఇప్పటికీ అక్కడికి మంత్రులు వీళ్ళంతా. మరి ఏం జరగబోతోంది, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా సెప్టెంబర్ లోపల? స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని గత నెల 25న హైకోర్టు తీర్పిచ్చింది. దీంట్లో 25 నాటి తీర్పునిచ్చి ఏం చేసింది, మొదటి నెల రోజుల్లో అంటే మళ్ళీ మన ఈ జూలై 25 తారీఖు లోపల రిజర్వేషన్లకు సంబంధించిన తీర్పు అంటే తేల్చేయాలి దాని మీద అని చెప్పేసి మొదటి నెలలో రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని, ఆ తర్వాత 2 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అయితే రిజర్వేషన్లపై ప్రభుత్వం విధించిన గడువు రేపటితో ముగియనున్నది. కానీ ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్పై స్పష్టత రాలేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం నెల 10 రాష్ట్ర కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. రాష్ట్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. అనంతరం గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్పై రాజ్భవన్ నుంచి స్పష్టత రావడం లేదు. ఆల్రెడీ అటార్నీ జనరల్ మన అడ్వకేట్ జనరల్ తోటి ఆల్రెడీ మన గవర్నర్ అయితే భేటీ అయ్యిండు. దానికి సంబంధించి అసలు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా, ఏం చేయొచ్చు ఏం చేయరాదు అనే విషయాన్ని కూడా చర్చ చేశాడు. నాకు తెలిసి ఇవాళ సాయంత్రం కల్లా ఏమైనా నిర్ణయం వస్తుందా, మరి రేపటికి వస్తుందా అనేది ఆలోచన చేయాలి. గడువు ముగిసే లోపల వచ్చేటట్టు అనిపిస్తుంది. మరి ఆల్రెడీ వీళ్ళు ఢిల్లీకి కూడా వేరు, అక్కడ పార్లమెంట్ కూడా నడుస్తుంది, ఇక్కడ రాష్ట్రపతి కూడా డిస్కషన్ అయిపోయింది. మరి ఇక్కడ కోర్టు ఇచ్చిన టైం కూడా రేపటితో అయిపోతుంది. కాబట్టి రిజర్వేషన్లు రేపటి వరకే ఖరారు అయితే జర 2 రోజులు లేట్ అయినా ఇబ్బంది ఏం లేదని ప్రభుత్వం భావిస్తుందో ఒకసారి చూడాలి. సో అనంతరం గవర్నర్కి పంపిన ఆర్డినెన్స్పై రాజ్భవన్ నుంచి స్పష్టత రావడం లేదు. గవర్నర్ న్యాయ నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తున్నారని, ఆర్డినెన్స్